ఓకే. 'భద్రకాళి' ట్రైలర్ వచ్చేసింది. సెప్టెంబర్ 19 వస్తుంది అన్నట్టు. సో, ప్రయారిటీ ఇదైతది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో డబ్బింగ్ కాబట్టి. సో, విజయ్ యాంటనీ అండ్ మనకి అక్షయ్ కుమార్ 2 సినిమాలు వస్తున్నాయి. 'జాలీ ఎల్ఎల్బీ 3' కూడా వస్తుంది ఆ రోజు. సో, ఇది చూసేద్దాం ట్రైలర్ ఏది బాగుందో చూద్దాం. తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇట్ వాస్ సపోజ్ టు కమ్ ఆన్ సెప్టెంబర్ 5th. యాక్చువల్ అదే టైం రావాలి. 2 వీక్స్ పోస్ట్‌పోన్ చేసుకున్నాం. నో ప్రాబ్లమ్. సో, యా లెట్స్ వాచ్ 'భద్రకాళి' ట్రైలర్. థియేటర్‌లో బాగానే పడతాయి. జీవితం అనేది తన కోసం జీవించడం కాదు, మిగతా వాళ్ళ కోసం జీవించడం. ఇక్కడ పార్టీ నడిపే వాళ్ళందరికీ ఎన్నికలే అక్షయ పాత్ర. ఓటు కోసం ఊగి దండాలు పెట్టేవాళ్ళు, దోచుకోవడానికి జెండాలు ఎత్తేవాళ్ళు, అందరూ పాలించడమే లక్ష్యం అంటున్నారు. తరతరాల పౌరుషం ఎగిరిపోతూనే ఫాస్ట్ ఫాస్ట్. 6234 కోట్ల 24 లక్షలు. Not a small time UG group since 1960s. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? డబ్బుతో పార్టీ పెట్టి రంగంలోకి దిగొచ్చు. పాపులారిటీ ఇమేజ్ ముఖ్యం అనుకుంటే చూపితూనే అచ్చా కియా. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ అగైన్స్ ద గవర్నమెంట్, జనాన్ని డౌన్ 40 లక్షలయ్యా. మోసపోయాను. 3 కాదు ఎవరినో. అందులోకి సేఫ్ గదికి పనిచేసింది మన కిట్టు. క్యాబినెట్, హైకోర్టు జడ్జి, గవర్నరు, అటార్నీ జనరల్ 6కి సలాం చేయాల్సిందే. 1000 రూపాయలకి లక్షకి ఆడవాళ్లతో బిజినెస్ చేస్తాను. ఏం ఎడిటింగ్ రా ఇది? బొక్క కూడా అర్థమైతలేదు. ఐబి దాస్ ఎస్ఐజి సో మెనీ ఆఫీసర్స్ అండ్ ఫోర్సెస్ కాంట్ క్యాచ్ ఫకింగ్ వన్ గై. Arrest that bastard. బొంగు కూడా అర్థమైతలేదు నాకు అసలు. రిలేటివ్ ఆఫీసర్ని వెంటనే నా రూమ్ కి రమ్మని. మినిస్టర్, కలెక్టర్, జడ్జి, సగం సెక్రటరియట్ అక్కడే ఉంటది. 200 కోట్లు మాటలా? 700 కోట్ల లాభం అంటానా? 8 మంది ఎంపీలకి 8000 కోట్లు, సుమారు 197 crores. 68 లక్షలు. యు లుకింగ్ ఫర్ ఎ స్కేప్గోట్. Senior crusader and an opinionated academic. నార్మల్ స్పీడ్ అని చూస్తున్నాను ఇదంతా నేను. అతని పేరు అందరూ ఇలానే తప్పుకుంటే ఎలా? ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. నష్టపోయిన వాడు భయపడాలా? మీరే చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో పైనున్న వాడే కిందున్న వాళ్ళని చూసి భయపడాలి. సరౌండ్ చేస్తాం సార్. బొంగు కూడా అర్థం కాలే. పొలిటికల్ సినిమా ఏదో అవుతుంది. ఐ థింక్ హీ వాజ్ సపోజ్ టు బి గ్యాంగ్స్టర్. చిన్నప్పటి నుంచి చూసి చూసి పెరిగి యూనో ఆ సిస్టమ్ లోపల పెద్ద అవుతాడు అంతే. మధ్యలో జరిగిందంతా ఒక షాట్కి ఇంకో షాట్కి సంబంధం లేకుండా డైలాగులు అట్లే ఉంటాయి. ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. అసలు నీ పాయింట్ ఏంటని అర్థమే కావట్లేదు. ట్రైలర్ అంత అబ్రప్ట్ ఉంది, అంత కట్టి వేస్ట్ చాపీగా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు ట్రైలర్ అయితే మాత్రం. వేస్ట్ ఆఫ్ ట్రైలర్ అయితే అస్సలు నచ్చలేదు. ఈ ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాలా అంటే మాత్రం నేను బొంగు కూడా పోను. దట్ ఈస్ హైలైట్. సూపర్ ట్రైలర్. దరిద్రం కట్ చేశారు కేక. ఈ రేంజ్ కట్టింగ్ అంటే కేకనే. అసలు బొంగు కూడా అర్థం కావట్లేదు. ఒక్క షాట్కి ఇంకో షాట్కి అసలు సంబంధం లేనట్టుగా. అండ్ ఆల్సో ఒక డైలాగ్ ఎండ్ అయిపోయేలోపు ఇంకో డైలాగ్ స్టార్ట్ అయితే అసలు ఈ 2 డైలాగ్కి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు. అది వేరే ఏదో చెప్తుంది. దీనికి దానికి కనెక్షన్ ఉందా? టోటల్ పాయింట్ ఏంటి? ఏం జరుగుతుంది అసలు నాకు ఏం అర్థం కాదు. నాకైతే అర్థం కాదు. వెరీ వర్స్ట్ కట్. ట్రైలర్ కట్ అయితే మాత్రం దరిద్రంగా ఉంది భయ్య. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఏం చెప్తానో ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. నాకైతే నచ్చలేదు ట్రైలరు. ఏమో ఇంకా చూడాలి, ఇంకా జనాలు బట్టి చూసుకోవాలి. నాకైతే అసలు నచ్చలేదు. మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. ఏం చెప్పాలంటున్నా నాకు అర్థం కావట్లేదు. అది పాయింట్ అన్నట్టు. మీ థాట్స్ చెప్పండి. బై.